ఓ ఓ ఓ తల్లి, ఓ ఓ ఆకలిస్తుందా అత్తయ్య? అత్తయ్య, ఆ అమ్మాయి మదర్ ఫీడ్ అమ్మా, ఈ డబ్బాలో ఇచ్చి వెళ్ళింది. రేపు ఉదయాన్నే వచ్చేస్తానంది. ఈ పాలు తాగించు. అయ్యో జారిపోయింది అత్తయ్య. నా చేతుల మీదుగానే జారిపోయిందమ్మా. పాలన్నీ నేల పాలైపోయాయి. ఇప్పుడు తల్లిపాలు లేకపోతే దీని ఆకలి ఎలా తీరుతుంది? ఆ అమ్మాయికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏమైంది అత్తయ్య? ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అర్జెంట్ ఉంటే ఫోన్ చేస్తాను, అందుబాటులో ఉండమని అప్పటికి చెప్పి పంపాను. అత్తయ్య, పాప ఆకలికి బాగా ఏడుస్తుంది. పోత పాలు దీనికి పడవు. నాకా తల్లి పాలొచ్చే పరిస్థితి లేదు. ఉన్న పాలన్నీ నేల పాలయ్యాయి. ఇదేమో గుక్క పెట్టి ఆగకుండా ఏడుస్తుంది. మరిప్పుడు పాప ఆకలి ఎలా తీర్చాలి? దీని ఏడుపు ఎలా ఆగుతుంది అత్తయ్య? పాపా, సంధ్య, ఏంటో ఉలికిపాటు? ఏం జరిగింది? ఏమండి, మీకు పాప ఏడుపు వినిపించిందా? ఇంత రాత్రి వేళ పాప ఏడుపేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏమండి, నాకు అర్థమవుతుంది. అది నా పాప ఏడుపే. ఆకలితో ఏడుస్తుందండి. నా కోసం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది. అది ఆకలి ఏడుపేనండి. నా బిడ్డ నా కోసం ఏడుస్తుంది. సంధ్య, మన పాప ఏంటి? అది అల్పాయుషుతో మనకెప్పుడో దూరం అయింది కదా. అయ్యో అదేనండి, వింధ్య దగ్గరున్న పాప. ఈరోజు నేను వెళ్ళి దానికి పాలు ఇవ్వకుండానే వచ్చేసాను కదా. అది పాల కోసం ఏడుస్తుంది. పోత పాలు దానికి పడవు. ఈ అమ్మ పాలు లేనిదే అది నిద్రపోదు. నాకు అర్థమవుతుంది. పాప అమ్మ పాల కోసం ఏడుస్తుందండి. సంధ్య, ఇప్పటికే నీ పైన వాళ్ళు దొంగతనం నెపం వేశారు. ఇప్పుడు పాలివ్వడం కోసం వెళ్ళినా పాప అనే వంకతో దొంగతనానికి వచ్చావని అంటారు. ఆ ఎస్ఐ ఎలా మాట్లాడాడో నువ్వు చూసావు కదా. అమ్మ చెప్పింది, నేను చెప్పాను ఆ ఇంటికి వెళ్ళొద్దని. అయినా మళ్ళీ ఎందుకు సంధ్య దాని గురించి ఆలోచిస్తున్నావు? ఇదిగో, ఎక్కువగా ఆలోచిస్తుంటే ఇలాంటి కలలే వస్తాయి. అక్కడ పాపం చూసుకోవడానికి వింధ్య ఉంది, రాజేష్ ఉన్నాడు, వాళ్ళ నానమ్మ, తాతయ్య, పనివాళ్ళు అందరూ ఉన్నారు కదా. వాళ్ళకి బోల్డ్ అంత డబ్బు కూడా ఉంది. సంధ్య, నా మాట విను. మనం ఎప్పటికీ వాళ్ళకి బయట వాళ్ళమే. ఆ బిడ్డకి మనకు ఎలాంటి సంబంధం లేదు. పరాయి బిడ్డ పైన మమకారం పనికిరాదు. ఎంత ప్రేమ పెరిగితే అంత బాధపడాల్సి వస్తుంది. తెంచేసుకో సంధ్య, నిద్రపో. నేను తల్లినండి, ఎలా తెంచుకోగలను? అమ్మా, పాప ఏడుస్తుంటే అలా చూస్తున్నారేంటి? వాణి, అదేంటి పాలన్నీ నేలపాలయ్యాయి? అమ్మా వింధ్య, పాప ఏడుస్తుంటే అలా చూస్తావేంటి? సంధ్యకు ఫోన్ చెయ్యి. సంధ్య రాదు మావయ్య. తన పైన దొంగతనం నెపం వేశారు. పోలీసుల్ని తన ఇంటికి పంపించి ఇల్లంతా సోద చేయించారు. ఇప్పుడు తను నా కోసం వస్తానన్నా వాళ్ళ అత్తగారు తనని పంపించదు. వాణి, అమ్మాయి ఏం మాట్లాడుతుంది? తను చెప్పేది నిజమా? అమ్మా,
ఏమైందమ్మా నీకు? సంధ్య పైన కంప్లైంట్ చేశావా? తను ఎలాంటిదో నీకు తెలీదా? మనకు హెల్ప్ చేయడానికి వచ్చిన అమ్మాయి పైన నువ్వు అంత పెద్ద నింద వేస్తావా? అడుగుతున్నారు కదా అత్తయ్య, సమాధానం చెప్పండి. కనీసం వీళ్ళకి సమాధానం చెప్పకపోయినా ఈ పాప ఆకలి ఎలా తీర్చాలో మీరే చెప్పండి. సంధ్య వద్దని వేరే అమ్మాయిని తీసుకొచ్చారు. ఇప్పుడు తనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ తను వచ్చేంత వరకు అయితే మన పాప ఆకలి తీరేదెలా? ఏడు పాపేదెలా? వాణి, నువ్వు ఒక్కోసారి ఏం ఆలోచిస్తావో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అస్సలు అర్థం కాదు. అసలు నీకు సంజయ్ మీద ఎందుకంత కోపం? ఆ రోజు నీకు చెప్పకుండా స్కూల్ ఫంక్షన్కి వెళ్లారనే అయితే వాళ్ళని పంపించింది నేను. లేకపోతే ఈ ఇంట్లో బారసాల ఫంక్షన్కి సంజయ్ రావడం తప్పని నువ్వు ఫీల్ అయితే ఆ రోజు సంజయ్ని ఇన్వైట్ చేయమని చెప్పింది నేను. ఇప్పుడు నా మీద కూడా ఏదో ఒక నెపం వేసి పోలీసుల ముందు నిల్చోబెడతావా? చెప్పు. ఆ పసిపాప ఏడుపుకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? డాక్టర్లు క్లియర్గా చెప్పారు, పాపకి తల్లిపాలు తప్ప పోతపాలు పడవు అని. ఇప్పుడు సంజయ్ని అవమానించావు, తను రాదు. మరి ఇప్పటికిప్పుడొచ్చి పాపకి తల్లిపాలిచ్చేది ఎవరు? ఆకలితో ఏడుస్తున్న ఈ పాప ఏడుపుకి నువ్వే సమాధానం చెప్పాలి. మావయ్య, పాప ఇంకా ఏడుస్తుంది. నాకేదో భయంగా ఉంది. అమ్మ పాలు కడుపులో పడితే తప్ప దీని ఏడుపు ఆగేలా లేదు. ఇలా ఏడ్చి ఏడ్చి దీనికేమైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అమ్మా, ఇప్పటికిప్పుడు తల్లిపాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఎవరిని అడుగుతాం? ఎక్కడని అడుగుతాం? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, ఏదో ఒకటి చెయ్యరా. విన్యా, పాపని లైవ్. ఏం మాట్లాడుతున్నారండి? పాప, ఏం చేస్తున్నావురా? అమ్మా, నువ్వేం మాట్లాడద్దు. నా బిడ్డల ఆకలితో అలమటిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. రే, పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీరెవరూ నాతో రావద్దు. నా బిడ్డను నేను కాపాడుకుంటాను. అయ్యో రాజేష్, అరే ఏమైందిరా? తినే ప్లేట్లో చెయ్యి కడిగేశావు. కొంతమంది చేసిన చేష్టలు చూస్తుంటే ప్రశాంతంగా తినాలనిపించట్లేదు డాడ్. రేయ్ రాజేష్, మీ అమ్మని చూస్తుంటే నీకు అసహ్యంగా ఉందా? ఇన్నేళ్లలో మీ అమ్మ ఎలాంటిదో నీకు తెలీదా? ఈ ఇంట్లో అందరూ ఒక విలన్లా చూస్తున్నారు. నేను చేసిన తప్పేంట్రా? చేసిన తప్పేంటా? చాలా అమాయకంగా అడుగుతున్నావమ్మా. నీలో ఇంత పెద్ద మహానటుందని నాకిప్పటి వరకు తెలీదు. సంధ్యని ఏడిపించి లేని నిందని వేశావు. నువ్వింత శాడిస్ట్ అనుకోలేదు. అసలు నీతో మాట్లాడాలన్నా నిన్ను చూడాలన్నా అసహ్యంగా ఉంది. నిజంగానే నేను శాడిస్టున్రా. నువ్వు, నీ భార్య, నీ పాప, ఈ కుటుంబం అందరూ హ్యాపీగా ఉండాలని ఎప్పుడు పరితపిస్తాను చూడు. నిజంగానే నేను శాడిస్టుని. అసలు ఈ ఇంట్లో సంధ్యకున్న గౌరవంలో 1% అయినా నాకు నా మాటకుందా? ఏంట్రా, నువ్వు నాతో మాట్లాడాలన్నా నన్ను చూడాలన్నా నీకు అసహ్యంగా ఉందా? మరి నీ భార్య సంధ్య కలిసి ఎంత అసహ్యమైన పనిచేశారో నీకు తెలుసా? వింటున్నావు కదమ్మా? నా కొడుకు నన్ను చీకొడుతుంటే ఇంకా నన్ను మౌనంగా ఉండమంటావా? వాణి, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నేను నోరు తెరవకపోతే మీ దృష్టిలో నేను విలన్గానే మిగిలిపోతాను. ఈ ఇంటి కోడలిగా వింధ్య ఏది అడిగితే అది ఇచ్చాను కదా. చివరికి లాకర్ కీ కూడా తన చేతుల్లోనే పెట్టాను కదా. మరి తనింట్లో దొంగతనం ఎందుకు చేయాల్సొచ్చింది?
అంత డబ్బు దేనికోసం ఎందుకోసమని నేను ఎంత అడిగినా నీ భార్య సమాధానం చెప్పదు. పోనీ 5 లక్షలే కదా అని చూసి చూడనట్టు వదిలేయమంటావా? ఇదంతా చూస్తుంటే ఒక తల్లి కొడుకు కథ గుర్తుకొస్తుంది. ఒక కొడుకు గుడ్డు దొంగతనం చేస్తే తల్లి పోనీలే అని వాడికి ఆమ్లెట్ వేసి పెట్టిందంట. ఆ తర్వాత కోడి తెచ్చాడు, సరేలే అని వండి పెట్టింది. ఆ తర్వాత మేకం తెచ్చాడు. అప్పటికి అమ్మ మందలించలేకపోయింది. చివరికి తన కొడుకు బ్యాంకు దొంగతనం చేసి పోలీసులకి పట్టుబడ్డ తర్వాత, అయ్యో గుడ్డు దగ్గరే నేను మందలించుంటే నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చేది కాదే అని ఆ తల్లి నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చిందంట. రేపటి రోజున మన ఇంట్లో జరగబోయేది కూడా ఇదే. నా స్థానంలో రేపు కుటుంబ భారాన్ని మోసే అమ్మాయి ఇలా దిగజారిపోతే చూస్తూ ఊరుకోవాలా? ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవద్దా? ఇంట్లో ఉన్న సమస్యని సాల్వ్ చేయొద్దా? 100% ఇది సంధ్య ప్రమేయంతోనే జరిగింది. కానీ వింధ్య మాత్రం ఒప్పుకోదు. జరిగిందేంటి అంటే చెప్పదు. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం భర్తగా నీకైనా చెప్తుందేమో తెలుసుకో. సింపుల్గా మాట జారడం చాలా ఈజీ. అమ్మా వింధ్య, ఏంటిది? నువ్వు డబ్బు తీయటం ఏంటమ్మా? అసలు అంత డబ్బు నీకెందుకమ్మా? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. ఆ డబ్బు దేనికోసం? ఒరేయ్, ఎందుకురా అలా గట్టిగా అరుస్తున్నావు? నేను తెలుసుకుంటాను కదా, ముందు నువ్వు వెళ్ళు. ఏం జరిగిందో నాకు మొత్తం తెలియాలి నాన్న. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు ఈ పని చేసిందో నాకు మొత్తం తెలియాలి. ఏంటమ్మా ఇది? అంతగా అవసరం ఉంటే నన్నైనా అడగొచ్చు కదా. అసలు ఏంటిదంతా? మావయ్య గారు, నా వల్ల సంధ్య బలైపోయింది. మీకు నేను అన్ని విషయాలు చెప్పుకోలేను. దయచేసి నా ప్రాబ్లంని సాల్వ్ చేయండి ప్లీజ్. అసలు నీతో మాట్లాడాలన్నా నిన్ను చూడాలన్నా అసహ్యంగా ఉంది. అత్తయ్య, అత్తయ్య, నేను దొంగతనం చేసిన మాట నిజమే, కానీ దానికి సంధ్యకి ఏ సంబంధం లేదు. పాప కోసం మన ఇంటికొచ్చి తన సమస్యల్లో చిక్కుకోవడం, బాధపడడం నాకిష్టం లేదు. తప్పు జరిగింది నా వల్లే. మీరే శిక్ష వేయాలనుకున్నా నాకు వేయండి, నేను భరిస్తాను. కానీ మీరెలా కోపంగా ఉండద్దు, నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. వింధ్య, ఏంటమ్మా ఇది? ఈ ఇంటి కోడలంటే మర్యాదని, పరువుని తలెత్తుకునేలా చెయ్యాలి, కానీ ఇలా తలదించుకుని కాళ్ళు పట్టుకోకూడదు. ఈ ఇంట్లో నీకు ఏం కావాలన్నా చేసే హక్కు, అధికారం ఉన్నా కూడా దొంగచాటుగా డబ్బులు తీయడం నాకు నచ్చలేదమ్మా. అవసరం కొద్దీ ఏదడిగినా కాదనేవాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. అయినా కూడా కారణం చెప్పకపోవడం వల్లే నాకు కోపం వచ్చింది. కోడలిగా ఈ ఇంటికొచ్చిన రోజే ఏం చెప్పానో గుర్తుంది కదా? నిన్ను కూతుర్లా చూసుకుంటానని. అమ్మగా నీకే సమస్య రాకూడదనే
నా తాపత్రయం తప్ప ఇంకే ద్వేషం లేదమ్మా. టైంకి ఇంట్లో గుమ్మడికాయలు లేవు కాని లేదంటే మీ ఇద్దరి ప్రేమకి దిష్టి తీసి అవతల పడేసేవాణ్ణి. కోడల మీద అత్తకి నమ్మకం ఉంది, అత్త మీద కోడలకి గౌరవం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటే సరిపోయేదాన్ని మీరిద్దరూ సమస్య చేసుకున్నారు. అది కాదండి, ఆ దొంగతనం. ఇంకేం చెప్పొద్దు. మీ అత్తా కోడళ్ల గొడవ వల్ల ఉదయం సరిగ్గా టిఫిన్ చేయలేదు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. హ, ఇప్పటికైనా కరుణించండి. 2 నిమిషాలు మావయ్య, నేను అన్ని రెడీ చేస్తాను. హ్మ్. అత్తయ్య మీరు రండి. ఉమ్, ఇంత డబ్బు నీకెందుకే? ఇంట్లో వాళ్ళంతా నీకు సపోర్టుగా ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి పని చేశావు? అంత కష్టం అవసరం ఏమొచ్చింది? ఈ డబ్బు నా కోసం కాదు సంధ్య, ఆ ఆయమ్మ కోసం. ఆయమ్మ? ఏ ఆయమ్మ? ఆ రోజు తల్లి ప్రేమ గురించి, మన స్నేహం గురించి గొప్పగా మాట్లాడిన ఆ ఆయమ్మ. ఆవిడిలా డబ్బులు డిమాండ్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. 5 లక్షలు ఇవ్వకపోతే పాప గురించి నిజం చెప్పేస్తానని బెదిరించడంతో ఇంట్లో నేను దొంగతనం చేయక తప్పలేదు. ఆ కంగారులో మా అత్తగారిని గమనించకపోవడం వల్లే సమస్య ఇంత పెద్దదైంది. ఏంటి వింధ్య ఇది? ఇంత జరిగినప్పుడు నాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ఇద్దరం కలిసి ఏదో ఒకటి ఆలోచించి ఈ సమస్య పరిష్కరించేవాళ్ళం కదా. డబ్బే సమస్య, డబ్బే పరిష్కారం. నీ పరిస్థితి తెలుసు కాబట్టే నీ వరకు రానివ్వకూడదనుకున్నాను. పాప విషయంలో ఏమీ అడగకుండానే ఎప్పటికీ రుణం తీర్చుకోలేనంత సహాయం చేశావు. అందుకే ఎలాంటి సమస్య అయినా, ఏ కష్టమైనా నీకు చెప్పకుండా నేనొక్కదాన్నే పరిష్కరించాలనుకున్నాను. ఆ ఆయ ఇంటికి రాకముందే మనమే ఆవిడ్ని కాంటాక్ట్ చేసి ఈ డబ్బులు ఇచ్చేయాలి. అసలు ఈ ఇంట్లో ప్రాబ్లంకి కారణమే ఆ సంధ్య అని నేను ఫీల్ అవుతా ఉంటే ఈయన గారు వెళ్ళి ఆ సంధ్యను ఇంటికి తీసుకురావడమే కాకుండా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని చెప్తున్నాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మ వింధ్య? ఎవరు? వింధ్య కోసం వచ్చానండి. నువ్వింతకు ముందు కూడా వచ్చావు కదా? రాక తప్పలేదండి. ఈ రోజుతో కొన్ని ముఖ్యమైన విషయాలు తేల్చుకోవాలి, లేదా మీరు తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. అది నేను పాప పిన్ని, పిన్ని ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే. పిన్నినా? నీకూడా తెలుసా? అదేం క్వశ్చన్ వాణి? సంధ్యా వింధ్య బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఒకరికి తెలిసిన వాళ్ళు ఇంకొకరికి తెలియకుండా ఉంటారా? అవునత్తయ్య. పిన్ని, మీరు లోపలికి రండి. ఆగండి.
ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా గదిలోకి అత్తయ్య. అవసరం లేదు. ఏమున్నా సరే ఇక్కడే మాట్లాడండి. ఆవిడేదో ముఖ్యమైన విషయం చెప్పాలంటుంది కదా, అదేంటో నేను కూడా తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయమా? అలాంటిదేం లేదత్తయ్య. కలిసి చాలా రోజులైంది కదా, కబుర్లు మాట్లాడుకోవడం తప్ప వేరే ఏం లేదు. వేరే ఏం లేనప్పుడు సీక్రెట్గా గదిలోకి వెళ్ళడం ఎందుకు? ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా నువ్విలా హడావిడిగా ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళావు. అదీ కాక ఆవిడ వచ్చినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం కన్నా ఆందోళనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఏదున్నా సరే ఇక్కడే నా కంటి ముందే నాకు వినపడేలా మాట్లాడుకోండి. ఏమ్మా, నువ్వు చెప్పు. వాణి, ఏదో హాస్టల్ వార్డెన్ లాగా, మిలిటరీ క్యాంపులో ఆఫీసర్ లాగా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి? తెలిసిన వాళ్ళ ఇంటికొస్తే వాళ్ళకి ఏవో పర్సనల్ విషయాలుంటాయి. అన్నీ మనం వినాలి, మనకి తెలియాలంటే ఎలా? లేదండి, కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత మంచిది. పోన్లే కదా పాపం అనుకుంటే చివరికి శాపం తగిలేది మనకే. ఆల్రెడీ ఇంట్లో జరగరానివి ఎన్నో జరుగుతున్నాయి. అవి ఆపాలంటే ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. నువ్వు చెప్పు, ఎందుకొచ్చావు? నా కోడలతో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇన్నిసార్లు అడిగినా ఏం చెప్పడం లేదంటే నాకు తెలియకుండా ఏదో తప్పు జరుగుతున్నట్టే. అవునా కాదా? అంటే మీ కోడలతో మాత్రమే చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు అది అందరి ముందు చెప్పక తప్పడం లేదు. నేనిక్కడికొచ్చింది పాప గురించి చెప్పడానికి. పాప? ఏ పాప? మా పాప ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయింది. మీ అబ్బాయి గారికి తెలిసిన పెద్దవాళ్ళు పొలిటీషియన్లతో మాట్లాడితే మా పాపకి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందేమో అని మాట్లాడడానికి వచ్చానమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునండి, మా పాప గురించి మాట్లాడడానికే వచ్చాను. ఇందులో సీక్రెట్గా మాట్లాడడానికేముంది? అందరి ముందు చెప్తే అయిపోయేదిగా. సీక్రెట్ అని కాదమ్మా, వింధ్యని ఇప్పటి వరకు ఏదీ అడగలేదు. మొట్టమొదటిసారి అడగడానికి మొహమాటమో సిగ్గు అడ్డొచ్చి. మనలో మనకి మొహమాటం ఎందుకు పిన్నిగారు? నేను తప్పకుండా మా ఆయనతో మాట్లాడతాను. విన్నావా? ఇంతోటి దానికి ఊరికే నీ పిచ్చి అనుమానాలు, ఎంక్వైరీలు. ఇప్పుడు అన్నీ క్లియర్ అయ్యాయా? అమ్మా సంధ్య, నువ్వు ఇంటికే వెళ్తున్నావా? నేను కూడా వస్తాను. సరే పిన్ని, పదండి వెళ్దాం. సంధ్య, ఒక్క నిమిషం ఆగు. సంధ్య, నీ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావు. వెళ్ళొస్తాం. ఆగు. రమ్మా. నా బుజ్జి తల్లి బజ్జుందా? ఉదయం నుంచి దీంతో ఆడుకోలేదు, కనీసం ప్రేమగా మాట్లాడలేదు. ఒక్క పూట నా చిట్టి తల్లికి దూరంగా ఉంటే ఎన్నో యుగాలు గడిచినట్టు ఉంటుంది. అమ్మా వింధ్య, ఇది సంధ్య ఇంటికి పంపించు. ఇవి సంధ్యకివ్వాలా? అవునమ్మా. ఈ ఫీడింగ్ బాటిల్లో పాలు తీసి రోజు పంపించమని చెప్పు.
ఆవిడంత దూరం నుండి ఇక్కడికి రావడం వెళ్ళడం ఇబ్బంది కదా. సంధ్యకు అలాంటి ఇబ్బంది ఏం ఉండదు అత్తయ్య. తనకిక్కడికి రావడం ఇష్టమే. ఇది మనిల్లు వింధ్య. ఇక్కడ ఇష్టాయిష్టాలు మనవై ఉండాలి. పరాయి వాళ్ల వల్ల మనం కష్టపడకూడదు. నీకీ ఇంట్లో సర్వాధికారాలు హక్కులు ఉన్నాయి. కాని నీ స్నేహం కోసం ఇంటి పరువు మర్యాదల్ని పణంగా పెడతాను అంటే నాకు నచ్చదమ్మా. అత్తయ్య, మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ సంధ్యని మీరెప్పుడూ అపార్థం చేసుకుంటున్నారు. తను చాలా మంచిది. సంధ్య నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నాకు అంతా మంచి జరిగింది తప్ప ఏ రోజు చెడు జరగలేదు. చూడమ్మా వింధ్య, మంచి చెడులు మనుషులు నిర్ణయించలేరు. ఎందుకంటే మంచి అన్న మాటకి అర్థం మనిషి మనిషికి మారుతుంది. సంధ్య అంటే నీకు మీ అమ్మా నాన్నలు, భర్త, అత్తామామల కన్నా ఎక్కువని నాకు తెలుసు. మనిషి జీవితంలో స్నేహం ఉండొచ్చు, కానీ నా అనుకున్న బంధాల్ని మించకూడదు. దానివల్ల కలిగే నష్టం నీకు ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో కనిపిస్తుంది. అందుకే చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్త పడుతున్నాను. సంధ్యతో స్నేహం తప్ప అన్ని విషయాల్లో నా కోడలు బంగారం అని మురిసిపోతాను. ఆ లోటు కూడా తీర్చమనేంత స్వార్థం లేదు, కాని ఆ బంధం వలన మన బంధం ఇబ్బంది పడకూడదు అని చెప్పే అధికారం ఒక అత్తగా నాకుంది. దయచేసి ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలనే నేనెప్పుడూ కోరుకుంటాను. ఆ నమ్మకంతోనే కూతుర్లాంటి నిన్ను కాళ్ల మీద పడొద్దని చెప్పాను. మోసం అన్న మాట, అబద్ధం అన్న పదం నాకు నచ్చవమ్మా. నేను దేన్నైనా భరిస్తాను, కానీ నా నమ్మకాన్ని నాశనం చేస్తే తట్టుకోలేను. నువ్వే కాదు, నా భర్తైనా నీ భర్తైనా నన్ను మోసం చేశారని తెలిస్తే అస్సలు క్షమించలేను. నువ్వు కాని సంధ్య కాని తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ఇప్పుడే చెప్పమ్మా. రేపన్న రోజున నేను మోసపోయినట్టు తెలిసినా, ఏదైనా విషయం దాచినట్టు నాకు అనిపించినా, అమ్మలా చూసుకుంటున్న ఈ అత్తగారు అమ్మోరిలా మారుతుంది. నా మాటల్ని హెచ్చరికలా కాకుండా సంధ్యతో నీ స్నేహానికి నేను పెడుతున్న సరిహద్దులా మాత్రమే భావించు. మీకు దండం పెడతాను. ఆగండి అన్న. ఆగండి ప్లీజ్. పడేద్దని చెప్పన్నా. అన్న, అన్న, పడేద్దని. ఆగండి బాబు. అన్న, ప్లీజ్ అన్న, ఒక మాట చెప్పన్నా. ఏయ్, బాబు బాబు మీకు దండం పెడతా, పడేకండి బాబు. దయచేసి నా మాట వినండి ప్లీజ్. అన్న 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 ప్లీజ్ అన్న. అన్న అన్న, పడేద్దని చెప్పన్నా. బాబు, ఆ దారాల్లో మా జీవనం ఉంది బాబు, వాటిని అలా విసిరేకు. అబ్బో, పార్వతమ్మ గారు బాధలో కూడా ప్రాస బాగానే వాడుతున్నారు. దారాలు మీకు ఆధారమైతే నాకసలు ఆయువు, వడ్డీ ఊపిరి. నెల నెల వడ్డీ కట్టి ఉంటే మీ సామాన్లు ఇలా నేలపాలయ్యేవి కాదు కదా. మీ కాళ్ళు పట్టుకుంటానన్నా, కొన్ని రోజులు టైం ఇవ్వన్నా. ఎందుకు? డబ్బులు సర్దుబాటు కాలేదని చెప్పడానికా? లేదన్నా, శక్తికి మించి చీరలు నేసి అసలు వడ్డీ కలిపి రెండు తీర్చేస్తానన్నా. నాకు నమ్మకం లేదు. అసలు నీ కప్పు ఇవ్వడం నా తప్పు. అన్నా, అంత మాట అనకన్నా. ఇన్ని రోజులు అసలు కాదు కదా, కనీసం వడ్డీ కూడా కట్టకపోవడం మీ తప్పు. అది మా తప్పే అన్నా, ఒప్పుకుంటాను. ఈ ఒక్కసారికి క్షమించన్నా, ఒక్కసారి. ఇలా ఒక్కసారి అని చాలా సార్లు అన్నావు, ఈసారి మాత్రం క్షమించేదే లేదు. అన్నా అన్నా, వెళ్ళ. అయ్యో, ఏయ్, ఏంటిది? అప్పు ఇచ్చినంత మాత్రాన మేమేం బానిసలం కాదు. ఎందుకింత దౌర్జన్యం చేస్తున్నావు? నిన్నో మీ ఆయన్నో మీ అత్తగారినో లాగి పెట్టి కొట్టడం, జేసీబీలు తీసుకొచ్చి ఇల్లు కూలగొట్టడం, పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టడం, ఇవి దౌర్జన్యం అంటే.
నేను చాలా మంచిగా మర్యాదగా ఇంట్లో సామాన్లు బయటపడేసి వార్నింగ్ ఇస్తుంటే నీకేంటి కోపం వస్తుంది? మంచి మర్యాద గురించి మీరు మాట్లాడకండి. ఇంట్లో పరిస్థితులు బాగోలేక డబ్బులు కట్టలేకపోతున్నాం అంతే తప్ప ఇల్లు వదిలి ఊరు వదిలి పారిపోవట్లేదు కదా. ఏమో అలా కూడా జరగచ్చేమో. మీ మైండ్లో ఎలాంటి ప్లాన్లు ఉన్నాయో ఎవరికి తెలుసు? అవసరం ఉన్నప్పుడు జాలిగా నటిస్తారు, అప్పు కట్టమన్నప్పుడు ఇలా కోపంగా అరుస్తారు. మీలాంటి వాళ్ళకన్నా అడుక్కునే వాళ్ళు నయం. ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఆత్మాభిమానానికి మించిన ఆస్తుందిరా వాళ్ళ దగ్గర. సాయం చేయడమే తప్ప తిరిగి ఏం ఆశించని ఇలాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావా? మాట్లాడతాను నేనింతే. ఎందుకంటే వాళ్ళది రూపాయి ఖర్చు లేని అభిమానం, నాది డబ్బుతో నడిచే వ్యాపారం. లెక్క చేతిలో పడితేనే విలువ గౌరవం, లేదంటే ఎవ్వరిని లెక్క చేయను. నీకు కావాల్సింది డబ్బులే కదా? రాజేష్ గారు మీరు ఆగండి. నువ్వు ఆగు శ్రీకర్. ఎంత ఇవ్వాలి? అసలు 2 లక్షలు, వడ్డీ 48,000. మొత్తం కలిపి 2,50,000 ఉన్నాయి. ఇవ్వాల్సిన దానికంటే 2,000 ఎక్కువే ఇస్తున్నాను. ఇంకోసారి ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తే నీతో ఇలా ఇంటి ముందు కాదు, పోలీస్ స్టేషన్లో మాట్లాడాల్సి వస్తుంది. అవసరం లేదు, రండ్రా. ఆగో. ఏంటి? మర్యాదగా బయటపడేసిన సామాన్లన్నీ లోపల పెట్టమని చెప్పు. రేయ్, సామాన్లన్నీ లోపల సర్దండి. రాజేష్ గారు వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఏదో ఒక విధంగా కష్టపడి నేనే అరేంజ్ చేసేవాడిని కదా. శ్రీకర్, నీ భార్య నా భార్య బెస్ట్ ఫ్రెండ్స్. అంటే మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎంత అయింది? 120. స్కాన్ ఉందా? విద్యా వదినా, రా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అమ్మా, అన్నయ్య, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వస్తున్నారు. లోపలికి రండి వదినా. రా. అమ్మా వింధ్య, బాగున్నారా ఆంటీ? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? మా సంధ్య సంతోషంగా ఉన్నంతకాలం నాకే లోటు లేదు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి గుడికెళ్ళినట్టున్నారు. ఏంటి విశేషం? విశేషం కాదు, విపరీతమైన చాదస్తం. ఎవరికి? ఇంకెవరికి? మీ ఆవిడికే. ఈ మధ్య నా బెస్ట్ ఫ్రెండ్ మనుషుల కన్నా మూఢనమ్మకాలనే ఎక్కువగా నమ్ముతుంది. తన నమ్మకాన్ని తప్పని దేవుడి ముందు ప్రూవ్ చేయడానికి తీసుకెళ్లాను. మరి ఇప్పుడు మారిందా మీ ఫ్రెండ్? తీసుకెళ్ళింది నేను కదా, మారకుండా ఎలా ఉంటుంది? పాపను వదిలేసి వచ్చారు, అమ్మ కోసం ఏడవదా? లేదండి, మా అత్తయ్య గారు ఉన్నారు కదా, ఆవిడ చూసుకుంటారు. మా దురదృష్టం కానీ, లేదంటే ఇంట్లో మీ పాపకొక ఫ్రెండ్ ఉండేది. మీరిద్దరూ ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారో వాళ్ళు కూడా అలాగే బెస్ట్ ఫ్రెండ్స్గా మారేవారు. శ్రీజ, ఎవరి బిడ్డ అయితే ఏంటి? వింధ్య బిడ్డ కూడా సంధ్య బిడ్డే కదా. వింధ్య ఆయువు పోస్తే సంధ్య ఆకలి తీరుస్తుంది. ఆ బిడ్డకి ఇద్దరు తలులే. సరే, నేను బయలుదేరుతాను, లేట్ అవుతుంది. దేనికి లేటు? నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా వదినా?
లేదు శ్రీజ, కానీ తొందరగా వచ్చేస్తానని మా అత్తయ్య గారికి చెప్పాను. 1 గంట లేట్ అయితే ఏం కాదులేమ్మా. అంతగా కావాలంటే గుళ్ళోనే లేట్ అయిందని చెప్పు. అందరూ అడుగుతున్నారు కదా, ఉండవే. అలాగే. అమ్మా, వింధ్య గారికి నువ్వు చేసే దోసకాయ పప్పు అంటే చాలా ఇష్టం కదా. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అలాగే. సంధ్య, వచ్చినప్పటి నుంచి నీ ఫ్రెండ్ని నిలబెట్టే మాట్లాడుతున్నావు. కూర్చోమని చెప్పు. శ్రీజ, నువ్వు వంటింట్లోకి రా, మాట్లాడుకుంటూ ఉండండి. సంధ్య, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? వింధ్య, నువ్వు కోప్పడినంటూ ఒక మాట చెప్పనా? మనమిద్దరం హారతి తీసుకుని బయటకు వచ్చేటప్పుడు నేను వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు హారతి మళ్ళీ కొండెక్కిందే. మన స్నేహం కోసం స్వామివారి ముందు ఆశీర్వాదం తీసుకున్నప్పుడే రెండోసారి మళ్ళీ ఇలాగే జరిగింది. అందుకే అసలు నీ ప్రాబ్లం ఏంటి సంధ్య? హారతి కొండెక్కితే మనిద్దరం విడిపోతాం, మన స్నేహం చెడు. వింధ్య, వద్దు, అలా మాట్లాడొద్దు. ఆ మాట కూడా వినడం నాకిష్టం లేదు. వినడం ఇష్టం లేనప్పుడు ఆలోచించడం ఎందుకు? ఎంత ప్రయత్నిస్తున్నా ఆలోచనల్ని, భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నీ కోసం నేను గుడికొచ్చాను. స్వామివారి సాక్షిగా మన స్నేహం గురించి చెప్పాను. ఇంత చేసినా నువ్వు భయపడితే ఎలా సంధ్య? ఊహ తెలిసినప్పటి నుంచి మొదలైన మన స్నేహం మీద పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రావు. మన మాట తప్ప రెండో మాటకి చోటుండదు. నువ్వు నేను తప్ప మన స్నేహంలో మూడో వ్యక్తి ఎంటర్ కారు. కోడలిగా అధికారంతో అడుగు పెట్టాల్సిన ఈ ఇంట్లో మేనకోడలిగా అత్త తరపున గెస్టులా రావాల్సొస్తుంది. మౌనిక, అత్తయ్యా, మౌనిక, ఏంటి ఈ సర్ప్రైజ్? నువ్వు వస్తావనుకున్నాను కానీ ఇంత తొందరగా వస్తావని నేను అస్సలు అనుకోలేదు. అవునా? అయితే తిరిగి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత వస్తాను. ఆగవే తల్లి, నువ్వు నీ కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది. లేకపోతే ఏంటత్తయ్యా? రానని చెప్పి కూడా మా అత్తయ్యకి నా సహాయం అవసరం వచ్చిందని ఈగోని కూడా చంపుకొనొస్తే సంతోషం లేకుండా సెటైర్లేస్తావా? సెటైర్లేం వేశానే, నువ్వు వచ్చినందుకు సంతోషం సంబరం కలిపి చూపిస్తున్నా. నువ్వే ఈ అత్తని అర్థం చేసుకోవడం లేదు. నేను కాదు, నువ్వే బావ మీద నా ప్రేమను అర్థం చేసుకోలేదు. అందుకే కోడలు కావాల్సిందని మేనకోడలుగానే మిగిలిపోయాను. అబ్బా, ఇంకెంతకాలమే ఈ ఎత్తిపొడుపు మాటలు? నా కోపం తగ్గే వరకు, నేను కోరుకున్నది నాకు దక్కే వరకు. చూడు, ఈ ఇంటికి కాకపోయినా ఇంతకన్నా మంచి ఇంటికి నిన్ను కోడల్ని చేస్తానుగా. నా కొడుకు కన్నా మంచి వ్యక్తిని నీకు భర్తగా తీసుకొస్తానని చెప్పాను కదా. కోరుకున్నది దక్కనప్పుడు దొరికిన దానితో అడ్జస్ట్ అయ్యేది కాదు ఈ మౌనిక. ఈ పిల్లేనా నీ మనవరాలు? అవునే, తీసుకో. ఇప్పుడొద్దులే. మా అమ్మే నా మనవరాలుగా పుట్టింది. దీంతో ఒక్క పూట కూడా ఆడకపోతే నాకు పొద్దుపోదనుకో. మౌనిక, ఎలా ఉన్నావమ్మా? ఎన్ని రోజులైందో నిన్ను చూసి. ఎన్ని రోజులైనా నన్ను మర్చిపోనందుకు చాలా థ్యాంక్స్ మావయ్య. చూడమ్మా, నిన్నెలా మర్చిపోతామమ్మా? రాజేష్ పెళ్లికి నువ్వు వస్తావని
నేను మీ అత్తయ్య ఎంత ఎదురు చూసామో తెలుసా? నువ్వు రాక సందడే లేదంటే నమ్ము. సందడిదేముందిలే మావయ్య, పెళ్లి మాత్రం ఆగలేదు కదా. ఆగలేదు కాబట్టే మహాలక్ష్మి లాంటి కోడలొచ్చింది. ఈ ఇంటికి అసలైన పండక్కాడొచ్చింది. మావయ్యకి కోడలంటే చాలా ఇష్టంలా ఉందే. మా వింధ్య మాట తీరు, మంచితనం, పద్ధతి, సంస్కారం అన్నీ చూస్తావు కదా, నీక్కూడా నచ్చుతుంది. శ్రీజ, మర్చిపోయావా? మర్చిపోయాను వదినా. నువ్వు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా. వావ్ ఆంటీ, ఈ దోసకాయ పప్పు ఇంత టేస్టీగా చేస్తారు కాబట్టే ఇది నా ఫేవరెట్. నీకే కాదమ్మా, మా సంధ్యకి కూడా ఇది చాలా ఇష్టం. వాళ్ళిద్దరి రుచులు అభిరుచులు ఒకటి కాబట్టే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారమ్మా. వదినా, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను, మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఒకరికొకరు తినిపించుకున్నారా? అవును, పెళ్ళయ్యాక అంతగా కుదరడం లేదు కానీ స్కూల్ నుంచి మాకు బాగా అలవాటు. నా నోటికి ఎంత ముద్ద పెట్టాలో, ఎంత కూర కలపాలో సంధ్యకి తెలిసినట్టు నాకు కూడా తెలీదు. అందుకే సంధ్య తినిపిస్తే తినడానికి తృప్తిగా ఉంటుంది. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉంటుంది. ఎంతోమంది స్నేహితుల్ని చూశాను, మీ అంత నిజమైన స్నేహితుల్ని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. పెళ్ళైనా కూడా ఇంత క్లోజ్గా ఉంటున్నారంటే ఇలాంటి ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎక్కడా ఉండరన్నయ్య. చాలు చాలు, అందరూ కలిసి మా ఫ్రెండ్షిప్ కి చాలా దిష్టి పెట్టేస్తున్నారు. అవును వింధ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆంటీ, భోజనాలు అయిపోయాక మా ఇద్దరికి మీరు దిష్టి తీయండి. మీ స్నేహాన్ని ఈ ఇంట్లో అర్థం చేసుకునేంత గొప్పగా మీ ఇంట్లో మాత్రం, ముఖ్యంగా మీ అత్తగారికి ఎందుకు అర్థం కావటం లేదు? అమ్మా, ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఎందుకు ఏంటి అని అడగకూడదు. శ్రీకర్ గారు, ఆంటీ చెప్పింది కూడా నిజమే. నేను కూడా అప్పుడప్పుడు బాధపడేది ఆ ఒక్క విషయంలోనే. సంధ్య విషయంలో తప్ప మా అత్తయ్య గారు అన్నిట్లో బెస్టే. ఏంటమ్మా నువ్వు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. నీ వల్ల హ్యాపీ మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీ అందరి మూడు మార్చడానికి నేను సంధ్య వదిన్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పాలి. సరే శ్రీజ, అడుగు. నీకు వింధ్య వదిన అంటే ఇష్టమా, మా అన్నయ్య అంటే ఇష్టమా? ఇద్దరు అని ఎస్కేప్ ఆన్సర్ మాత్రం ఇవ్వద్దు. నువ్వే ఆన్సర్ చెప్పినా ఎవరు ఫీల్ అవ్వరు కాబట్టి నిజమే చెప్పాలి వదినా. నాకు వింధ్యే ఎక్కువ. ఏంటి, మా అన్నయ్య కంటే ఎక్కువనా? అవును శ్రీజ. సారీ అండి. సారీ ఎందుకు సంధ్య, నీ మనసులో ఉన్నదే కదా చెప్పావు. నీ జీవితంలోకి ఫస్ట్ వచ్చింది వింధ్య, ఆ తర్వాతే నేను. నా
నాకు సెకండ్ పొజిషన్ ఇవ్వడం వల్ల నేనేం ఫీల్ అవను. ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరి స్నేహం గురించి నేను చాలా గర్వపడుతున్నాను. శ్రీకర్ గారు, మా ఇద్దరిలో ఒకరన్న ఆప్షన్ ఇచ్చింది కాబట్టి నా పేరు చెప్పింది, కానీ మీరంటే మా సంధ్యకి చాలా ప్రేమ. ఆ సంగతి నాకు తెలుసు వింధ్య. మా మధ్య ప్రేమ ఉంది కాబట్టే కష్ట సుఖాలు కలిసి పంచుకుంటున్నాం. ఆ, ఉమ్. మేడం, జ్యూస్. అమ్మా మౌనిక, మీ అత్త ఎక్కడుందమ్మా? గదిలో పాప ఒక్కతే ఉందంట. నన్ను ఒంటరిగా వదిలేసి తోడు కోసం వెళ్ళింది. పాపుంటే మీ అత్తకి ప్రపంచంతో పనే లేదు. అంత ఇష్టం అనుకో. మావయ్య, మీ కోడలు ఇంకా రాలేదేంటి? మీరు ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావని అడగరా? మనిషి మీద నమ్మకం లేకపోతే ప్రశ్నలు కానీ, స్వచ్ఛమైన మనసు మీద సందేహాలు ఎలా ఉంటాయి చెప్పు? ఛ, దాని గురించి అడిగినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అమ్మా వింధ్య, రామ్మా. ఈ అమ్మాయి మౌనిక మీ అత్తయ్యకి మేనకోడలవుతుంది. మౌనిక, తను ఈ ఇంటి కోడలు. మా ఇంటి మహాలక్ష్మి వింధ్య. హలో. హాయ్ అండి. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అత్త మామయ్య నిన్ను పొగుడుతుంటే ఆకాశం నుంచి ఊడిపడే దేవతలా ఉంటావనుకున్నా. అంత కాకపోయినా ఏదో యావరేజ్గా ఉన్నావులే. నీ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు తెలుస్తాయో చూడాలి. బావా, బావా. మౌని, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇప్పటికి కూడా నువ్వు పెట్టిన ముద్దు పేరుతోనే నన్ను పిలుస్తున్నావు. నీకు మౌనిక అన్న పేరు కన్నా మౌని అన్న పేరే కరెక్ట్గా క్యూట్గా ఉంటుంది. అందుకే బావా, మా అమ్మ నాన్న పెట్టిన పేరు కన్నా మౌని అంటేనే నాకు చాలా చాలా ఇష్టం. ఆ పేరుతో నువ్వు పిలుస్తుంటే చాలా ఎక్సైటింగ్గా, చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా? మీ ఇద్దరి పరిచయాలు అయిపోయాయా? అవునండి. మరి ఏంటి సైలెంట్గా ఉన్నావు? మీ ఆవిడ నా అంత ఫాస్ట్ కాదులే బావా. నాలా తొందరగా అందరితో కలిసిపోలేదు. మౌని, అందరూ నీలా ఉంటే నీ స్పెషాలిటీ ఏముంటుంది చెప్పు? థ్యాంక్స్ బావా. నీ లైఫ్లో నేను స్పెషల్ అని చెప్తున్నావు కదా. నా లైఫ్లో ఏంటి? నేను జస్ట్ జనరల్గా చెప్పాను. బావా, నువ్వు ఎలా చెప్పినా నాకు మాత్రం స్పెషల్.